నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాహుల్. జూబ్లీహిల్స్ బైపోల్లో భాగంగా ఈరోజు యూసుఫ్గూడ డివిజన్లో ఈ ప్రాంతంలో అయితే ఉన్నాము. ఇక్కడ పబ్లిక్ని అడిగి తెలుసుకుందాం ఏ విధంగా ఉంది, అసలు ఏ విధంగా ఏ పార్టీకి ఎంత స్పందన ఉందని ఒకసారి ఇక్కడ కొంతమంది స్థానికులను వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. మీ పేరు సార్? శంకర్. ఎట్లా ఉంది సార్ ఇక్కడ ప్రచారం జరుగుతుంది, ఏ పార్టీకి ఓట్లు వచ్చే ఛాయిస్ ఉంది, ఏ విధంగా నడుస్తుంది సార్? ఇక్కడైతే ఇప్పుడు చూస్తున్నాం, మేము లోకల్గా తిరుగుతున్నాము, ప్రతి ఒక్క దగ్గర మేము హోటల్ దగ్గర అక్కడెక్కడ కూర్చున్నా కూడా బీఆర్ఎస్ కోసమే మాట్లాడుకుంటున్నారండి. దానికోసమే మాకు తెలుసు బీఆర్ఎస్కు ఓటేస్తే ఎందుకు వేద్దామని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అంటే కేసీఆర్ ఇంతకుముందు బాగా చేసిండు కాబట్టి ఇక్కడ లోకల్గా మాగంటి గోపీనాథ్ కూడా బాగా చేసిండు, డెవలప్మెంట్ బాగా చేసిండు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. బీఆర్ఎస్కి వేయాలని చెప్పేసి వాళ్ళ దృష్టిలో ఉన్నట్టు మాకు కనబడుతుందండి. ఇక్కడ అంటే మెయిన్గా నవీన్ యాదవ్కు చాలా స్కోప్ ఉందని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు మైనారిటీ ఓట్లు చూసుకుంటే ఒక దాదాపు ఎక్కువ ఆలవే ఉన్నాయి. ఆ విధంగా ఇప్పుడు వీళ్ళకి స్కోప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నవీన్ యాదవ్కు ఎంఐఎం పోటీ చేయకపోవడం ఇది ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటారు. దాని గురించి ఇంతకుముందు మైనారిటీలో పాపం ఏం తెలియకుండా ఉండేయండి. అయితే వాళ్ళు చెప్తుండే ఎవరికి వేయాలని చెప్తే వాళ్ళకి వేస్తుండే. ఇప్పుడు మైనారిటీలు కూడా బాగా చేనేత అంటే వాళ్ళకు తెలిసిపోయింది ఎవరు కరెక్టు, ఎవరు తప్పు, ఎవరు అబద్ధం చెప్తున్నారు, ఎవరు నిజం చెప్తున్నారో. 100% బీఆర్ఎస్ పార్టీ తరఫే మైనారిటీలు చూస్తున్నారండి. మేము ఎందుకంటే ఈ మాట మేము చెప్తలేము, పబ్లిక్లో ఒక ముస్లింలో మేము అడుగుతున్నామని మేము ఎవరికి ఓటేస్తారు అనేసి వాళ్ళు ఏం చెప్తున్నారంటే గతంలో కేసీఆర్ మాకు షాదీ ముబారక్ ఇచ్చారు, ఏ హాస్పిటల్ పోయినా మాకు ఒక మంచి మర్యాదగా ట్రీట్మెంట్ చేపిస్తుండే. కాబట్టి మేము బీఆర్ఎస్కి మేము ఓటేస్తామని చెప్పి ముస్లింలు బాగా ఇదైనారు. కాబట్టి 100% బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తారని మేము కూడా అనుకుంటున్నామండి. అసలు ఏంటి కాంగ్రెస్ పరిస్థితి? కాంగ్రెస్కు చాలా వరకు స్కోప్ ఉంది అంటున్నారు, మీరు ఈ విధంగా చెప్తున్నారు. అంటే చుట్టుపక్కల మొత్తం కాంగ్రెస్ మాటనే అనిపిస్తుంది. నిన్న ఇట్లా సీఎం పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడికి ప్రచారం చేసారు. సీఎంఏ చెప్తున్నారు స్వయంగా ఓట్లు వేయకపోతే ఓట్లు ఖచ్చితంగా వేయాలని చెప్పేసి. ఆయన ఇంతవరకు ఏ సీఎం వచ్చి ప్రచారం చేసిన దాఖలు లేవు. ప్రత్యేకంగా సీఎం వచ్చినందుకు అదేమన్నా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? 99% ఆయన వచ్చినా కూడా ఇప్పుడు మైనస్ అయింది అనుకుంటున్నామని మేమైతే. నిన్న మేము ఓ స్పీచ్ చూసినాము, వచ్చి స్పీచ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాం మీకు అని చెప్పాలి కానీ మేము తీసేస్తామన్నట్టు చెప్తున్నాడు, భయపడిస్తున్నట్టు చెప్తున్నాడు. కాబట్టి ప్రజలు ఏ రకంగా తీసుకుంటారు అనేది ఆయన వ్యక్తికి మనం చెప్పాలి, మనం చెప్పొద్దు అది. ఎందుకంటే ఎవరైనా నేను వచ్చానో రేపు పొద్దున మీకు ఇది చేస్తా అది చేస్తా అని చెప్పాలి. కానీ ఆయన ఏమంటారంటే బీఆర్ఎస్ పార్టీకి వేసి ఇవన్నీ రద్దు అవుతుంది అంటే అది భయపడిస్తున్నాడా లేకపోతే ఏం చెప్తున్నాడో ఆయనకే తెలియాలి, మనకైతే తెలియదు. పబ్లిక్ ఏమనుకుంటారు అనేది 100% ఎలక్షన్ తర్వాత తెలుస్తుంది. అంటే గతంలో మనం ఎప్పుడు చూసుకున్నా 40 నుంచి 45% మాత్రమే పోలింగ్ అయింది, 47 వరకు. ఈసారి పోలింగ్ పెరిగే అవకాశాలు ఉండొచ్చా? అంటే ప్రజల్లో పడ మీకు ఎట్లా అనిపిస్తుంది ఒక నాయకులుగా? 100% ఈసారి ఎందుకంటే పోటింగ్ శాతం పెరుగుతుంది. ఎందుకంటే అన్ని కాన్స్టిట్యున్సీల ఎలక్షన్ లేవు, ఈ కాన్స్టిట్యున్సీల ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు దీన్నే చూస్తున్నారు. ఎందుకంటే మన యూసుఫ్గూడ డివిజన్లో మేము ఇప్పుడు చూసినాము, కొంతమందిని అడిగితే ఏమన్నారంటే మాగంటి గోపీనాథ్ కాలనీలలో నీట్గా చేసినారు అని చెప్పి చెప్తున్నారు, కొన్ని స్లమ్లలో కొంచెం చేయలేదని చెప్తున్నారు. వాళ్ళు కూడా ఏంటంటే అర్థం చేసుకున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ వస్తే ఏం అభివృద్ధి జరగదు. కాబట్టి ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలా ప్రతి ఒక్కరు ఈరోజు నేను ఒకటే చెప్పగలుగుతున్నా, ఈ పార్టీ ఎలక్షన్ ఒక క్యాండిడేట్ల మధ్యలో కాదు, ఒక సీఎం ఒక కేసీఆర్ మధ్యలో జరుగుతుంది. కాబట్టి 100% కేసీఆర్ని గెలిపిస్తారేమో మేము అనుకుంటున్నామండి. కేసీఆర్ని గెలిపిస్తారని మీరు అంటున్నారు. అదేవిధంగా అక్కడ సికింద్రాబాద్లో జరిగిన బైపోల్లో ఇదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది, డెవలప్మెంట్ ఇదంతా చూసిన మెయిన్ సెంటర్లో అక్కడ బీఆర్ఎస్ ఓడిపోయింది. దాని గురించి మీరు ఏం చెప్తారు? గతంలో ఇప్పుడు అక్కడ మీరు అంటున్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అని, ఓకే మేము ఒప్పుకుంటాం. ఎందుకంటే అప్పుడు అందరికీ పబ్లిక్ కూడా తెలియదు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందని. 2.5 సంవత్సరాల్లో ఏం చేసిందో పబ్లిక్ ప్రతి ఒక్కరు గుర్తుపట్టిరు. ప్రతి ఒక్కరు ఇప్పుడు మేము చెప్పడం కాదండి, మీరు ఒకసారి పబ్లిక్ దగ్గరికి వెళ్ళండి, ఒక ముసలామె దగ్గరికి వెళ్ళండి చెప్తుంది పింఛన్ ఇచ్చిందా లేదా, ఒక వికలాంగుల దగ్గరికి వెళ్ళండి పింఛన్ ఇచ్చిందా లేదా, ఒక హాస్పిటల్కి వెళ్ళండి కిట్ ఇచ్చిరా తెలుస్తుంది. కానీ ఇవన్నీ ఏంటంటే చూస్తున్నారు, పబ్లిక్ చూస్తున్నారు. మనం చెప్పేది ఏం లేదు, పబ్లిక్ 100% తెలిసిపోయింది బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ ఏమి చేయలేదు. ఈరోజు మినిస్టర్లు అండి, అసలు మినిస్టర్లు ఎవరు తెలియదండి. ఒకప్పుడు మినిస్టర్ల పేర్లు చెప్తే గుర్తుపడుతుండే, ఇప్పుడు మినిస్టర్ పేర్లు చెప్తే కూడా తెలియదని చెప్తున్నారు. ఒక సీఎం పేరు కూడా అడుగుతుంటే కూడా కొంతమంది పబ్లిక్ ఏమో తెలియదండి, ఇంతకుముందు ఉండే సీఎం అయితే మాకు తెలుసు అంటే కేసీఆర్ అని చెప్తున్నారు. ఇవన్నీ మనం చూస్తున్నామండి, మేము చెప్పేది కాదు, పబ్లిక్లో చెప్తున్నారు కాబట్టి కదా మీడియా వాళ్ళు చూపిస్తున్నారు, లేకపోతే వాళ్ళకేం అవసరం లేదు కదా మీరు చూపించడానికి. ఇదంతా వాస్తవానికి 100%కి రేపొద్దున కేసీఆర్ని చూసి ఓటు వేస్తారు. 100% బీఆర్ఎస్ జెండా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఎగురబోతుంది. ఇదైతే 99% పక్కా. అన్న నమస్తే, ఎట్లుందన్న ఇక్కడ? జూబ్లీహిల్స్ లో మంచి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు
చాలా మంచి బ్రహ్మరథం పడతా ఉన్నారు. యువ నాయకుడు నవీన్ యాదవ్ గారికి మంచి ఆదరణ చూపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇదంతా ఒక ఎత్తు అయితే రాత్రి నుంచి సీఎం గారు స్వయంగా ఈ బరువు బాధ్యతలన్నీ తీసుకొని జూబ్లీహిల్స్ ప్రజలు గతంలో చేసిన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే 12 సంవత్సరాలు మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఆయన నిన్న నుంచి ఆ యొక్క ప్రచారాన్ని మొదలుపెట్టారు. చాలా చక్కటి స్పందన ఉన్నది. రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్లో ఎక్కువ మెజార్టీతో మేము గెలుస్తున్నామని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తాను. అంటే ఇక్కడ ఒక రౌడీ షీటర్ను నిలబెట్టిరు, అది ఎట్లా ప్లేస్ అయితే అలాంటి వాళ్ళని నిలబెడితే ఎట్లా ఓట్లు పడతాయి, భయపెట్టించి మాత్రమే ఓట్లు దండుకుంటారు అని చెప్పేసి ప్రతిపక్షాల నుంచి వస్తున్న గట్టి వాదన, దాని గురించి మీరు ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు కొంతమంది టూరిస్టులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను పెట్టుకొని హైదరాబాద్లో వాళ్ళ కార్యకలాపాలను చేసుకుంటూ నవీన్ యాదవ్ గారి మీద ఒక విష ప్రచారం, ఆయనకు టికెట్ ఇచ్చిన మరుసటి రోజు నుంచి వీళ్ళ ఆయుధం ఏంటంటే వాళ్ళ యొక్క బీఆర్ఎస్ గుండాలను, వాళ్ళ యొక్క బీఆర్ఎస్ సోషల్ మీడియాను పెట్టుకొని ఆయన మీద విష ప్రచారం చేస్తుంది. అరే సవాల్కు రా భయ్, మీరు ఎవరెవరైతే ఉన్నారో యూసుఫ్ కూడా చౌరస్తాకు వస్తారా, జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి కాడికి వస్తారా, అదేవిధంగా జూబ్లీహిల్స్లో బోరబండకు వస్తారా, ఎర్రగడ్డకు వస్తారా, ఏడుకో రండి. అరే మీరు పొద్దున్న లేస్తే రౌడీలు గుండాలు, అరే మీరు రౌడీలు గుండాలు అయి ఉండి పాపం అమాయకుడిని పట్టుకొని రౌడీలు గుండాలంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? విష ప్రచారం మానుకోండి అబ్బా. మీరు గౌరవ కేటీఆర్ గారికి పొద్దున్న లేస్తే ఒక సోషల్ మీడియాను నడపడమే కాదు, రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు ఉండి నేను హైదరాబాద్ పట్టణం మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి నేను ఏం చేసిన అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. పోదాంపా, రమ్మను. కేటీఆర్ వస్తారా, కేటీఆర్ ఇంకెవడన్నా వస్తాడా, రమ్మను. జూబ్లీహిల్స్ పోదాము, ఎర్రగడ్డ పోదాము, అదేవిధంగా మనది వెంగళరావు నగర్ పోదాము, యూసుఫ్ కూడా పోదాము. అరే ఏర్ లై పారుతుంది భయ్ మురికి. అక్కడ గుడిసెలలో ఉన్న వాళ్ళకు ఇంకా గుడిసెలలోనే ఉన్నారు. నువ్వు 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన అంటున్నావు, ఏడిచ్చినావో చూపెట్టాలి. ఊకేనే బట్టబాజి మాటలు మాట్లాడి హంగామా చేసి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల మురికి అవన్నీ తీయచ్చు కదా. అంటే నేను మా మిత్రునికి ఏం చెప్తున్నా అంటే 2 సంవత్సరాలల్లా వీళ్ళు చేసిన అప్పులు కుప్పలైపోయి ఇక్కడ యువకులు, విద్యార్థులు, నిరుద్యోగులు ఉపాధి లేక ఉంటే మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ కంపెనీలు తీసుకురావడము, ఈ అప్పులకు ఏ విధంగా అయితే ఈ మన అప్పులు కట్టాలి, దానికి ఇంట్రెస్ట్ వడ్డీలు కట్టుకుంటూ ఇవన్నీ ఒక రాష్ట్రాన్ని నడపాలంటే ఫామ్ హౌస్లో కూర్చొని నడపలే. అదే జూబ్లీహిల్స్లో సొంత ఇంట్లో ఉంటూ ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పాలన చేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఆయన ఉండాలంటే ఏమన్నా ఉండొచ్చు, కానీ ఎందుకంటే డబ్బుకు డబ్బు పొదుపు చేస్తే మా ప్రజలకు ఏమైనా జరుగుతుంది అని చెప్పేసి నికాస్గా ఒక నిబద్ధతతోని ఈరోజు గవర్నమెంట్ నడుపుతుంది ఎవరు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీ ద్వారా నేను తెలియదు. ఒకవేళ 2 సంవత్సరాలు వచ్చింది, మీరు ఏం చేయాలి అని అనుకుంటున్నాం. మేము బస్సు ఇయ్యలే, తెల్ల రేషన్ కార్డు ఇలా ముఖానికి ఏ రోజు అని ఇచ్చిండ్రా, ఇలా తెల్ల రేషన్ కార్డు ఇస్తున్నాం. అదేవిధంగా సన్న బియ్యం ఇస్తున్నాం. అదేవిధంగా ఆరోగ్యశ్రీ 2 లక్షలు ఉన్నది 10 లక్షల రూపాయలుగా పెంచడం. గతంలో వీళ్ళు ఎల్ఓసీలు ఎవడన్నా పేషెంట్ ఉంటే నికాస్గా ఇచ్చి అన్ని ఇలా ప్రైవేట్ హాస్పిటల్లకు అన్ని ఎగదొబ్బిపోయింది. రమ్మనండి వాళ్ళని, ఎవరన్నా అట్లా అనుకునే వాళ్ళని ఉంటే ఆరోగ్యశ్రీ ఏమైనా బంద్ అయింది అంటే నేను దోలుకొని పోయి స్వయంగా తీసుకొని పోయి నేను చూపిస్తా. ఆరోగ్యశ్రీ ఎక్కడ బంద్ ఉన్నది మేము చూపిస్తా అంటే కొన్ని హాస్పిటల్స్ ఏమైనాయి అంటే ఈ బీఆర్ఎస్ వాళ్ళు గతంలో ఎల్ఓసీలు ఇచ్చి అక్కడ లక్షల కోట్లు వాళ్ళకు మైనస్ చేస్తే అంటే కట్టలేకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము ఆరోగ్యశ్రీ ఇప్పటింతలా నడపలేమని చెప్తున్నారు తప్ప వాళ్ళు మేము ఆరోగ్యశ్రీ ఇవ్వమని కాదు. కొన్ని హాస్పిటల్స్ మేము బరాబర్ వాళ్ళతో టైఅప్ అయి ఉన్నాము, అక్కడ వాళ్ళ పని అవుతుంది. వాళ్ళకు పోగానే వాళ్ళు ఏదైతే సర్జరీ పరంగా కానీ ఏ పరంగా పోయినా కానీ కూడా వాళ్ళు అన్ని ట్రీట్మెంట్ చేస్తున్నారు. అనవసరమైన విషయాలు జూబ్లీహిల్స్ ఎన్నికనే వచ్చిందా అబ్బా. సరే ఒకవేళ మీరు మాట్లాడాలనుకుంటున్నారు, అసెంబ్లీ లేదా? అసెంబ్లీలో ఏమైనా మీరు ఇంట్లో కూర్చొని ఇంకేమైనా చేస్తున్నారా? అసెంబ్లీలో కూర్చొని నికాస్గా మీరు అడిగితే 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలే భయ్. ఉలిక్కిపడి రాత్రి 2 సంవత్సరాలు అంటుండే 22 నెలలే అయింది. మీరు ఎందుకు ఉలికి పడుతున్నారు? 10 సంవత్సరాలు మేము మిమ్మల్ని అసలు డిస్టర్బ్ చేయలేదు. ప్రజలే ఏరుకోరి కాంగ్రెస్ పార్టీని తెచ్చిండ్రు. మేము ఏం చేయాలని ప్రజలకు తెలుసు, ప్రజలు ఏం చేయాలనేది మాకు తెలుసు. కాబట్టి మీరు నిబద్ధతతో పనిచేయండి. మీకు అంత చూసి ఓర్వల్ మీకు ఇదే ఎన్నిక ఒకవేళ మీ నెత్తి మీద హై ప్రెషర్ ఉంటే ఏం చేయాలంటే మీరు 10 సంవత్సరాలు చేసిన పనినే మీరు చూపించి ఓట్లు అడగాలి. మా నవీన్ యాదవ్ గురించి ఇంకొకసారి విష ప్రచారం చేస్తే మాత్రం మేము కూడా మౌనం సమాధానం. ఒకవేళ మౌనం వీడితే మాత్రం మేము కూడా కౌంటర్లు ఇస్తాం. కీలకంగా ఉన్న జూబ్లీహిల్స్ లో అసలు ఎంత మెజారిటీతో గెలుస్తా అని చెప్పి చెప్తున్నారు?
మీ కాంగ్రెస్? అంటే 10 సంవత్సరాలు వాళ్ళు పార్టీలో ఉండి మెజార్టీ పరంగా మేము చూసుకుంటే మాత్రం మా గెలుపు ఖాయం. మేము ఎక్కువ ఏదో పొంకనాలు కొట్టి ఫోజులు కొట్టి వాళ్ళలాగా మేము బట్టెబాది మాటలు చెప్పడం మాకు రాదు. మేము 20-25 వేల మెజార్టీతోని మా అభ్యర్థి జూబ్లీ హిల్స్లో ఘన విజయం సాధిస్తాడు. అదేవిధంగా ఆయనకు ఆశీర్వాదం ఉంది. జూబ్లీ హిల్స్లో చాలా మంచి సౌమ్యుడు, విఘ్నుడు. జూబ్లీ హిల్స్ ప్రజలు కూడా చాలా ఎంతో చక్కగా ఆలోచన చేసి ఈ యొక్క ఓటేస్తారని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తాను. ఇదే మాట బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. 30,000 ఓట్ల మెజారిటీ తోటి మేము గెలుస్తామని చెప్పి చెప్తున్నారు. వాళ్ళకి ఏంటంటే ఓపు ఉండొచ్చు, ఆ ఓపుని మేము కాదనం. ఎందుకంటే వాళ్ళలాగా మేము మాట్లాడదలుచుకోలేము, మాట్లాడము. అనుకోవాలి కానీ విష ప్రచారాన్ని బంద్ చేసి మీరు ఏదైతే 10 సంవత్సరాలు చేసారో ఆ 10 సంవత్సరాలని పని చెప్పుకుంటూ ఓటు అడగాలి. కానీ మా మీద విష ప్రచారం చేస్తూ మేము ఒక చిన్న విషయం చెప్తా. మా ప్రచారం బండిని వీళ్ళు స్వయంగా మీరు అందరు చూసిర్రు నిప్పట్టిచ్చేస్తాము అని చెప్పేసి చెప్తే మా అభ్యర్థి ఒక మాట అన్నాడు, మా కార్యకర్తలను కాపాడుకోనికి ఆ మాత్రం మాటలు మా అభ్యర్థి మాట్లాడొద్దా? అంటే ఇది భారతదేశంలో ఇలాంటి స్వేచ్ఛ లేదా? అంటే వీళ్ళు రౌడీలలాగా గూండాలలాగా వ్యవహరిస్తే మా అభ్యర్థి చేతులు కట్టుకొని ఉంటాడా? ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? ఇది ఎక్కడ రాజకీయం? ఇది కరెక్ట్ కాదు. మీరు విష ప్రచారం బంద్ చేయండి. సరే, గెలుపు ఓటమి నిర్ణయించేది ప్రజలు. ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, ధైర్యం ఉండాలి. మీరు అన్నిటినీ కోల్పోయి మా అభ్యర్థిని టార్గెట్ చేస్తే మంచిగా ఉండదని చెప్పి మీ ద్వారా నేను హెచ్చరిస్తా ఉన్నాను. గతంలో కూడా బీఆర్ఎస్ కి చాలా ఓటింగ్ పర్సెంటేజ్ ఉన్నది, అదంతా ఉన్నది. వాళ్ళకు ఓపిక సహనం లేదని మీరే టైప్ బరబ్బరు. అంటే 10 సంవత్సరాలు ఈడ వాళ్ళ గవర్నమెంట్ ఉండే కాబట్టి నేను కాదనను. కానీ మా అభ్యర్థి కూడా ఇక్కడ పనిచేసి 2 సార్లు ఓడిపోయి మా ఓటు బ్యాంకు కూడా ఉంది. మా ఓటు బ్యాంకు లేదని మేము ఏమన్నా అంటున్నామా? వాళ్ళ ఓటు బ్యాంకు ఉంది. గెలుస్తాము, గెలవరు, మాకు ఓపిక ఉందబ్బా. మీకు ఓపిక లేదు. మీరే ఏదేదో విర్రవీక్కుంట మాట్లాడుతున్నారు, విష ప్రచారం చేస్తూ ఉన్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. మేము ఎవరిని కూడా మీరు స్వయంగా అడిగారు, మేము చెప్పొచ్చు రూలింగ్ గవర్నమెంట్ ఉన్నాం కదా, 1,00,000 ఓట్లతో మేము గెలుస్తున్నామని. ఎందుకు చెప్పలే? పద్ధతి కాదు. ఒకరి మీద విషం జిమ్ముడు ఒక పద్ధతి కాదు. మేము 20-25 వేల మెజార్టీతో మేము గెలుస్తున్నాము. మా అభ్యర్థి ఎక్కడ కూడా మచ్చలేని మనిషి. కాబట్టి మీ ద్వారా కూడా నేను సూచిస్తా ఉన్నా, ఓటమి గెలుపు నిర్ణయించేది ప్రజలే కాబట్టి ఓపికతోని సహనంతో ఉండమని చెప్పి మీ ద్వారా వాళ్ళకు కూడా తెలియజేస్తాను.